ఇక ఇదిగో సీజ్ ఫైర్ ఎలా ప్రకటిస్తారు, ట్రంప్ ఎలా ప్రకటిస్తారు? ప్రధాని మోడీని ప్రశ్నించిన లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని లేఖ. ఆపరేషన్ సింధూర్ కాల్పుల విరమణపై చర్చించాలని విజ్ఞప్తి. అపోజిషన్లో పార్టీల తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాము వెల్లడి. రాహుల్ లేఖను సమర్థిస్తూ ప్రధానికి మరో లేఖ రాసిన ఖర్గే. ఇక ఇది వీర జవాన్ మురళీనాయక్కు కన్నీటి వీడ్కోలు. ఏపీలో అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు. హాజరైన డిప్యూటీ సీఎం పవన్, మంత్రి లోకేష్. సొంతూరు కళ్ళి తాండాకు మురళీనాయక్ పేరు. ఆ తాండా పేరు ఇంతవరకు కళ్ళి తాండా అనేది, ఇప్పుడు దాన్ని మురళీనాయక్ తాండా అని, ఆ తాండాకే ఆ అబ్బాయి పేరు పెట్టి గౌరవిస్తున్నారు. చూసారా మనోళ్ళు, గ్రేట్ కదా నిజంగా అది. ఇక ఎప్సెట్ రిజల్ట్స్ వచ్చాయి నిన్న. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీలో 87.82% రిజల్ట్స్. ఇక ఇంజనీరింగ్లో 73.26% మంది క్వాలిఫై అయ్యారంటండి. గతంలో పోలిస్తే తగ్గిన పాస్ పర్సంటేజ్. త్వరలోనే అడ్మిషన్ స్కెడ్యూల్. 5 రోజులు వర్షాలంట. అమ్మయ్య, ఫుల్ ఎండలో ఉంటున్నాయి కదా బాగా. సో 5 రోజులు వర్షాలు, రాష్ట్ర వ్యాప్తంగా మోస్తరు వర్షాలు కురుస్తాయి. ఇవాళ ఎల్లో అలర్ట్, రేపటి నుంచి 3 రోజులు ఆరెంజ్ అలర్ట్. 60 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలులు వీస్తాయన్న ఐఎండి. గాలులు వీస్తే మంచిదే, ప్రస్తుతానికి బాగా ఉక్కపోతగా ఉంటుంది బయట అంతా. నేడు నాగార్జున సాగర్కు అందాల భామలు. బుద్ధవనం, విజయ్ విహార్ను సందర్శించనున్న మిస్ వరల్డ్ 2025 పోటీల కంటెస్టెంట్స్. విజయ్ విహార్లో ఫోటో సెషన్. బుద్ధ పూర్ణిమ సందర్భంగా బుద్ధ విగ్రహానికి పుష్పాంజలి. బౌద్ధ భిక్షువులతో కలిసి ధ్యానం. 2000 మంది బలగాలతో పటిష్ట భద్రత. రేపు చార్మినార్ వద్ద హెరిటేజ్ వాక్ చేయబోతున్నారు. రేపు చాలా కీలకం రేపు అది. ఇక మరో 25 సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో నేటి నుంచి స్లాట్ బుకింగ్స్. వచ్చే నెల చివరి నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు. తొలుత 22, ఇప్పుడు 25 కలిపి మొత్తం 47 ఎస్ఆర్ఓల్లో స్లాట్ బుకింగ్. రద్దీ ఎక్కువగా ఉండే కార్యాలయాల్లో అదనపు సబ్ రిజిస్టర్లను కూడా ఏర్పాటు చేస్తారంటండి. అయ్యో జోని పాపం. కారు ఢీకొట్టిన డీసీఎం వ్యాన్. తండ్రి కూతురు మృతి. నిర్మల్ జిల్లాలో నేషనల్ హైవేపై ఘటన. మృతులది ఆదిలాబాద్ జిల్లా కేంద్రం. హైదరాబాద్ నుంచి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం. నేరగొడి వద్ద రోడ్డు ప్రమాదంలో మరొకరు.